చూపును మార్చింది ఎస్తేరు ప్రార్థనే, గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే, గాయములను మాన్పింది హన్నా ప్రార్థనే. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే సాగునీ, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే ఆశిరి, ప్రార్థ లోతు ఉన్నదా, బలహీనుని బలపరచే ఆ మోసు ప్రార్థనే, అగాధం నుండి లేపింది యోనా ప్రార్థనే, బలహీనుని బలపరచే ఆ మోసు ప్రార్థనే, అగాధం నుండి లేపింది యోనా ప్రార్థనే, ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్థనే, ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్థనే, తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్య ప్రార్థనే, తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్య ప్రార్థనే. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే మా గొప్పది, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మాన్పలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే మా గొప్పది, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే మా గొప్పది, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. వందనాలు ఆంటీ. అన్నాలైనా చక్కని ప్రార్థన పాట పాడావు. చక్కని అర్థసహితమైన ప్రార్థన. నీకు మా అందరి తరఫున వందనాలు. ప్రార్థన పాట యొక్క అర్థం ఎంత బాగుందో, ప్రార్థన గురించి ఎవరు రాశారో ఆ రచయితను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. ప్రార్థనకు మనల్ని ఉపక్రమింపచేసే ప్రార్థన పాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేరలేని ఎత్తు లేదంట, ప్రార్థన చేరలేని లోతు లేదంట. ఎంత ఎత్తైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత లోతైన పరిస్థితుల్లో ఉన్నా మన ప్రార్థన తప్పకుండా దేవుని దగ్గర చేరుతుంది. ప్రార్థన అనే గొప్ప ఆయుధం మనకి ఇచ్చారు. ఎవరెవరు ప్రార్థన చేశారో, దేవరా ప్రార్థన, అన్న ప్రార్థన దేవుడు విన్నాడు, ఎస్తేరు ప్రార్థన విన్నాడు, భక్తులందరి ప్రార్థన విన్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు అనే నమ్మకంతోనే, విశ్వాసంతోనే మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. బలహీనతలో బలంనిచ్చే ప్రార్థన మరి చేసిన వాళ్ళు ఆమోస్ చేశాడని, అగాధంలో నుండి భూగర్భంలో తలుపులన్నీ బిగించబడినప్పుడు కూడా యోనా చేసిన ప్రార్థన, చేప గర్భంలో నుండి చేసిన ప్రార్థన
విన్నాడు దేవుడు ఉద్యోగం తెచ్చిన హబక్కు ప్రార్థన అంట. అలాగే తండ్రి చిత్తం నెరవేర్చిన యేసయ్య చేసిన ప్రార్థన అంట. కనుక ప్రార్థన చేరలేని ఎత్తు లేదు, చేరలేని లోతు లేదు. ప్రార్థనే మనం ఊపిరంట. ప్రార్థన మాన్పలేని గాయం కూడా లేదంట. కనుక ఇటువంటి ప్రార్థనను ఆధారం చేసుకొని అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి అని చెప్పిన దేవుని వాక్యంను వాగ్దానం గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా హృదయపు లోతుల్లో నుండి భారముతో ప్రార్థన చేద్దాం. వాక్యంలో దేవుడు ఏ రీతిగా మనం హెచ్చరిస్తాడో అలాగ ప్రార్థన చేయడానికి మనము హృదయాలు సిద్ధపరచుకున్నాం. దేవుని వాక్యంలో నుండి ఈరోజు ప్రార్థన చేయటానికి అనేక అంశాలు పుట్టల కొలది ఉన్నాయి. మనకున్న వ్యక్తిగత ప్రార్థనలు మనం చూసుకుంటే ఈ భయంకరమైన ఈ దినాల్లో ఎదురవుతున్న సమస్యలను బట్టి చూస్తే అవి చాలా లీస్ట్ అని అనిపిస్తుంది. చాలా తక్కువ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, మన చుట్టూ ఉన్న సమస్యలు, ఆయా స్టేట్స్లో ఉన్న సమస్యలు, యుద్ధ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో రోగ తీవ్రతలు కూడా ఎక్కువైపోయినాయి. ఎన్నో బహు సమస్యలు, వెలుపట భయములు, లోపట కూడా విచారములు ఎన్నో ఉన్నాయి. అటు లోకంలో ఉన్నాయి, సంఘాల్లో కూడా ఉన్నాయి, వ్యక్తిగతం కూడా ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఒకటే రకమైన అంశాల కొరకు కాకుండా మెయిన్వి అందరూ టచ్ చేసిన మిగతా విషయాల్లో దేవుడు ఎవరికి ఏ భారం ఇస్తాడో ఆ ప్రకారం మనం చేయడానికి ముందుకు సాగు వేస్తుందిగా మనం చేస్తున్నాం. మరి దేవుని సంధిలో మనం ఉండగా ప్రియులారా, లేఖనాల నుండి దేవుని వాక్యం మొట్టమొదట మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదట దేవుని వాక్యంలో మనము ఆదికాండం 43వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకున్నాం. ఆదికాండం 43వ అధ్యాయము 30వ వచనం. బైబిల్స్ అందరికీ ఉన్నాయని నమ్ముతున్నాను. బైబిల్స్ తో కూడా వద్దాము. లేఖనాలను ఆధారం చేసుకొని మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం. 43వ అధ్యాయము దీనికి మరలా వద్దామండి. ఫస్ట్ మొదటి సమూయేలు 30వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 30వ అధ్యాయం ఎవరైనా చదువుతారా గట్టిగా? 30వ అధ్యాయం 3వ వచనం చదువుతానండి. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చి, ఇజ్రాయేలీయురాలైన అహీనోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిక్కినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదమా రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలమా? ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన గురించిన సందేశం కొరకు ఎదురు చూస్తున్నాము. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. భక్తులు ఎలాగ చేశారో అలాగ చేయడానికి ఆ భారంతో మమ్మల్ని నింపి లేఖనాలకు మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, మొట్టమొదట ఇక్కడ ఒక పురుషుడు, అందులో దావీదు, ఆయన చేసిన ప్రార్థన. ఇంకా రాజుగా కాలేదు. ఆయన కొండల్లో, లోయల్లో, అడవుల్లో తిరుగుతున్నాడు, తరమబడుతూ ఉన్నాడు తన మామయ్య అప్పటి రాజైన సొలొమోను చేత. అటువంటి సమయంలో ఆయన మరి వేరే స్థలంలో ఉండగా సిక్లగులో ఉన్న తన భార్య పిల్లలను
శత్రువులు వచ్చి అమాలేకులు తీసుకుని పోయిన సందర్భంలో ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. ఆయన ఎలాగో ప్రార్థన చేశాడంట, విషయమంతా పూర్వపరాలు మనకు తెలుసు. ఆయన ప్రార్థన చేసిన విధానమును మనం చూస్తున్నాం. మన చుట్టూ కూడా ఎన్నో సమస్యలు, రకరకాల సమస్యలు. వీటి విషయంలో మనం ఎలాగో ప్రార్థన చేయాలి. 4వ వచనం 30వ అధ్యాయము 1 సమూయేలు 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు చుట్టూన్న ప్రజలు, ముఖ్యముగా మన దావీదు ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చింది. శక్తి లేదంట. పురుషులు అప్పుడే ఆయన యుద్ధంలోకి వెళ్ళి వస్తున్నాడు, ఆయా సమస్యల్లో ఉన్నాడు. అక్కడ ఆయన లేని సమయంలో ఆయన కుటుంబంలో అక్కడ ఆయన చుట్టూ కూడా 400 లేక 600 మంది ఉన్నారు. వీరందరూ పురుషులే ఉండగా ఏడ్చుటకు వారికి శక్తి లేకపోయినా కూడా బిగ్గరగా ఏడ్చి ప్రార్థన చేశారంట. ప్రియ సోదరులారా, మన సిచ్యుయేషన్ అలాగే ఉంది కదా, మన దేశ పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా. వారి కుటుంబంలో భార్య పిల్లలు అన్ని వస్తువులు, వాహనాలు మొత్తం వారి యొక్క సంపద అంతా కూడా దోచబడినట్లు మనం చూస్తున్నాం. ఒట్టివారుగా అయిపోయినట్టు చూస్తున్నాం. వస్తువులైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ భార్య పిల్లల్ని సంపాదించుకోగలరా? ఇల్లు కట్టుకోగలరా? ఉండేదే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, తరం పడుతూ ఉన్నారు. 1,00,000 ప్రాబ్లమ్స్ వారికి ఉన్నాయి. అటువంటి సమయంలో ఏడ్చుటకు శక్తి లేకపోయినా బిగ్గరగా ఏడ్చారండి. ఇంకా ఏడ్చుటకు శక్తి ఉంటే ఎంత బిగ్గరగా ఏడ్చేవాళ్ళు. మన ప్రార్థన బిగ్గరగా ఉండాలి, క్రైఅవుట్ చేయాలి ప్రభు కొరకు. అరణ్య రోదన మనం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మార్చి 1న మనకు కాకపోయినా మరి ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాబ్లం కోసం, ఆ ఛత్తీస్గఢ్లో మనమే ఉన్నట్లయితే, మన కోడన్లు, మన మనవన్లు, మనవరాళ్ళు, యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు వ్యవస్థలుగా చేయబడి ఊరేగింపు పొందవలసిన పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉన్నట్లయితే, మన బిడ్డలు ఉన్నట్లయితే, మనము ఆ స్థానంలో ఉన్నట్లయితే, అడ్డం వచ్చిన వాళ్ళను, పురుషులను చేతులు కాళ్ళు నరికేస్తే దేనికి పనికొస్తారు వాళ్ళు? అటువంటి పరిస్థితుల్లో వారిని ఊరేగింపు చేసి వారి యొక్క క్యారెక్టర్ను నాశనం చేయాలని సైతానుడు ఆలోచిస్తూ ఉండగా, ఆ దినాలు సమీపిస్తూ ఉండగా వాళ్ళందరూ ఎంత శోకంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో ఏడుస్తూ ఉంటారో. మనసు లేక ఏమి తింటున్నారో, ఏమి కడుతున్నారో ప్రియులారా. వారి పొజిషన్లో మనం ఉంటే శక్తి లేనంత సమయంలో కూడా బిగ్గరగా ఏడ్చి వారు ప్రార్థన చేశారంట. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? చుట్టుపక్కల ఉన్న, తన చుట్టూ ఉన్న జనాంగం అంతా వాళ్ళ భార్యలను వారు కోల్పోయారు, వారి సంపదను కోల్పోయారు కనుక వారు రాళ్ళు రువి దావీదును చంపుదం రండని వారు చెప్పుకున్నారంట. 600 మంది 600 రాళ్ళు తీసుకుంటే ఈయన ప్రాణం ఏమవుతుంది? చచ్చిపోవాల్సిన పరిస్థితి. వాగ్దానాలు దేవుడు ఇంకా నెరవేర్చలేదు. అభిషేకం ఎప్పుడో అయిపోయింది, సింహాసనం రాలేదు, మామగారు అది తరుముతూ ఉన్నాడు. ఇట్టి ఇబ్బందులలో ఆయన ఏం చేసినట్టు మనం చూస్తున్నాం. 6వ వచనం మధ్య భాగం చూడండి. రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆ తర్వాత ఎఫోదును తెప్పించుకొని యెహోవా దగ్గర విచారణ చేసి, ప్రభువా, నేను నా శత్రువులైన అమాలేకులను కలుసుకోగలనా అని విచారణ చేస్తే దేవుడు చెప్పాడు, తప్పకుండా నీవు వారిని కలుసుకుంటావు, నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకుంటావు అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, మన సిచ్యుయేషన్స్ అలాగా ఉన్నాయి కదా. ఒకటి కాదు, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం కలిగి ఉన్నాము. రకరకాలు ఉన్నాయి. చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ముఖ్యమైనది ఇప్పుడు ఇండియన్స్ అందరూ కూడా, ఈనాడు మనకు రాలేదని కాదు, రేపొద్దున అలాంటి మరి సాతాను యొక్క కుతంత్రాలు మన మధ్య వరకు కూడా
వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు మనవారైన మనం ఎరిగిన వారమై వారి కొరకు ఆ పురుషులు మన పురుషులే అనుకొని మరి ఉన్న సమస్య కొరకు ప్రార్థన చేద్దాం. అలాగా ఈ సమస్యను తీసుకుని వచ్చిన వాడు ఆ వ్యక్తి, ఆ బాబా ఎవరో ఆయన గురించి మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. అవిముక్తేశ్వర ఆనంద్ అంట. ఆ తర్వాత మరొకడు కనిపిస్తున్నాడు, ఆదేశ్ సోని అని. వారి కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేద్దాం. ఆ దినాల్లో ఎస్తేరు గ్రంథంలో వారు మొరపెట్టినట్టుగా 127 సంస్థానములు, అన్ని స్టేట్స్ ఉన్నాయి. అంతమందిలో ఉన్న యూదులను ఊచకోత కోయాలని భావిస్తూ ఉండగా వారందరూ గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకుని గుమ్మములో వారు ప్రార్థన చేయకూడదు గోనపట్టతో. మరి అటువంటి సమయంలో ఆ ఆర్డినెన్స్ అంత తీవ్రంగా ఉన్నా కూడా అలాగూ పురుషులందరినీ సమకూర్చి స్త్రీలందరినీ సమకూర్చి అక్కడ మొర్దెకై ఎలాగో ప్రార్థన చేశాడు. ఎంతో మహాశోకముతో దుఃఖముతో వారు ప్రార్థన చేసినట్టుగా అలాగే స్త్రీల వైపు ఎస్తేరు కూడా ఎంతగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో అలాగే మనం ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం అయితే 24, 25, 26 తారీఖుల్లో కొద్దిమంది ప్రార్థన సమావేశములు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారని ఒక న్యూస్ వచ్చింది. కనుక దేవుని చిత్తం అయితే మనం అందరము కూడా ఆ 3 రోజులు కలిసే ప్రయత్నం చేసి ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విషయం ఆ కబురు మళ్ళీ మీకు చెప్తాము. కనుక ప్రియులారా, మరి పురుషుడైన ఈయన చేసిన ప్రార్థన వాళ్ళందరూ ప్రార్థన ఇంతో కలిసి చేయలేదండి. 600 మంది చేతుల్లో మరి రాళ్ళు ఉన్నాయి. అటువంటి సమయంలో ధైర్యము తెచ్చుకున్నాడంట. ఈనాడు మన ధైర్యం ఏంటి? ఆయన కృపాసనం దగ్గర వచ్చే ధైర్యమే. ప్రభు సన్నిధిలోనికి వచ్చి ధైర్యముతో కృంగిపోకుండా, చావు మనకి ఎదురైనా కూడా మరి మనం ప్రార్థనలో ముందుకు సాగవలసిన వారం. దేవుడు తనకిచ్చిన వాగ్దానం బట్టి కలుసుకుంటావు, నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకుంటావు అన్న ప్రకారమే ఇదే అధ్యాయం 30 అధ్యాయంలో 18, 19 వచనాలు చదువుకుందాం చూడండి. అలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. ప్రియులారా, కనుక సమస్త ప్రజలు రక్షించబోటకు దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే ఇక్కడ ఉన్న యుద్ధాలు, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటినీ కొరకు ఆ రోజు ఒక్కడు ప్రార్థన చేశాడు. ఈరోజు ఇంతమంది మనం ఉన్నాం. కనుక మనందరము ప్రార్థన చేసి వారందరినీ మనం రక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాము. ప్రార్థనలో వారిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత 2వ ప్రార్థన మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో మన కొరకు రాయబడిన ప్రార్థన. ఎవరైనా వాక్యం తీసి చదువుతారా? 3వ అధ్యాయము. ఇక్కడ 2 వేశ్యలను గూర్చిన ప్రస్తావన ఉంది. అనేక సార్లు వీటిని మనం చదివే వినే ఉండింటాము. తిరిగి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరిస్థితులు అలాగ వచ్చాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అలాంటివి మన జీవితంలో అనుభవిస్తున్నాము. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన పిల్లలు, మన భార్యలు, మన భర్తలు, మన వారిని, మన తమ్ములను కోల్పోతున్న పరిస్థితి దేశమంతటా ఉన్నారు. అందరూ మన అక్కలు, తమ్ముళ్ళే. సార్వత్రిక ప్రపంచంలో ఉన్న దేవుని సంఘం ఉంది. వారందరూ మన సహోదరులే, అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ముళ్ళే. మరి అందరికీ ఒకేసారి సాతానుడు ఉచ్చు బిగిస్తున్నాడు. ఆది నుండి కూడా ప్రతి సమయంలో, ప్రతి కాలంలో కూడా ఇలాంటివి పునరావృతం అవుతున్న పరిస్థితి. ఇక్కడ 2 వేశ్యలు, వారిద్దరూ ఒకటే ఇంట్లో ఉన్నారంట. ఒకటే ఇల్లు అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఒకటే సంఘంలో ఉన్నాం అనుకోండి. ప్రతి సంఘంలో, ఒకే సంఘంలో ఉన్న పరిస్థితుల్లో ఈ 2 సోదరీలు మనకు కనిపిస్తూనే ఉన్నారు. వీరు వేశ్యలు. ఎవరి ద్వారా వారికి గర్భం వచ్చిందో తెలియదు. అదొక వేశ్య గృహం అని అనుకుందాం. ఒకవేళ ఒక ఇంటిని రెంట్కి తీసుకొని అక్కడ ఉన్నారేమో మనకు తెలియదు.
వారందరూ ఒకటే ఇంట్లోనే ఉన్నట్టున్నారు వారిద్దరు. ఆ తర్వాత వారు ఏం వారికి ఏం జరిగిందో 21వ వచనంలో చూడండి. ఫస్ట్ ఒక వేశ్య కుమారుని కనిందంట. ఆమె కనిన 3వ రోజు ఇంకొక వేశ్య, రెండవ వేశ్య కూడా కనిందంట. వారు నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఒక ఆమె రెండవ వేశ్య ఆ కుమారుని మీద మరి పడుకొని ఆ బిడ్డను చంపేసుకుంది కదా. ఆ విషయం మనం చదువుదాం. చూడండి 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దరమును కూడా నున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసి నాయనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయెను. తర్వాత ఉదయమున నేను మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ ఏమైంది? 3వ రోజు ఈ రెండవ ఆమె కూడా కనింది. ఆమె ఏం చేసిందంట, పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఈ తల్లి కనడం అయితే కనింది కానీ ప్రేమతో కనిన వ్యక్తే కాదని అర్థమవుతుంది. మొద్దు నిద్రపోయిన ఒక నిద్రబోతులాగా మనం చూస్తున్నాం. నిద్రమత్తు దేనికి ఏం ధరించడానికి కారణం అవుతుందని సామెతలో చెప్పబడిందండి. చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమని. అటువంటి మొద్దు నిద్రించింది ఆ మెలకువ లేని సోదరి అప్పుడే కనింది. 3వ రోజుకి కనింది. ఆ 1వ రోజులోనే ఆ రాత్రి అంటే పుట్టిన రోజునే బిడ్డను చంపుకున్న స్త్రీ. 3 రోజుల ముందు ఒక వేశ్య కనింది, 3 రోజులకి ఈమె కనింది. మరి ఆ సమయంలో పుట్టిన రోజే బిడ్డను చంపుకున్న సోదరి. మన పిల్లలు కూడా ఇది నాలో ఇట్లాగే ఉన్నారేమో. మనమే మన బిడ్డలను చంపుకుంటున్నామేమో. కారణం అలర్ట్గా లేకుండా, ప్రార్థించకుండా, మెలకువగా ప్రార్థన చేయకుండా మొదటి దినాన్నే బిడ్డను చంపుకుందంటే ఈనాడు ప్రార్థన చేయని ప్రతి స్త్రీ, మెలకు లేని స్త్రీయే. ఆమె నిద్రపోతే ఆమె మొద్దు నిద్ర చింపిరి గుడ్డలకు ధరించడానికి కారణమైన బిడ్డ, దారిద్ర్యానికి కారణమైన తల్లులుగా మనం ఉన్నాము. మనకు బిడ్డలు పుట్టిన మొట్టమొదటి రోజే వారిని చంపుకుంటున్నామా? వారి కొరకు మనం ప్రార్థన చేయటం లేదా? ఎవరో ప్రార్థన చేయాలి, సంఘం ప్రార్థన చేయాలి, ప్రేయర్ టవర్ వాళ్ళు ప్రార్థన చేయాలి, కావాలంటే డబ్బులన్నా ఇస్తాము కానీ భారముతో ప్రార్థన చేయటం లేదేమో. అలాగైతే నిద్రిస్తున్న వాళ్ళమే. ప్రార్థన లేకపోతే నిద్రనే. పైగా ఏం చేసింది? తన బిడ్డను చంపుకున్న బిడ్డ మాత్రమే కాకుండా ఎప్పుడు లేసిందో ఏమో మధ్యరాత్రి ఏం చేసిందంట, చంపబడిన ఆ బిడ్డను తీసి మొదటి వేశ్య ప్రక్కలో పడుకోబెట్టి బతికి ఉన్న ఆ బిడ్డను తీసుకొని అంటే ఏం చేస్తుంది? బిడ్డను దొంగిలిస్తుంది, పరాయి బిడ్డను దొంగిలిస్తుంది. తన బిడ్డను చంపుకుంది, పరాయి బిడ్డను దొంగిలించి తన ప్రక్కన వేసుకుంది. అదే మొదటి నిద్ర ఈ రాత్రి కూడా నిద్రిస్తే ఆ బిడ్డను కూడా చంపుకుంటుంది. ప్రియులారా, మన జీవితంలో ఎలా ఉన్నాం? ఇద్దరము ఒకే సంఘంలో ఉన్నట్టు ఉండగా ఎంతమంది స్త్రీలు మొదటి వేశ్యలాగా బిడ్డను బ్రతికించుకున్నారు? ఎంతమంది రెండవ వేశ్యలాగా వేరే బిడ్డల్ని దొంగిలించి మన బిడ్డగా చేసుకుంటున్నాం? ఆ బిడ్డల్ని కూడా చంపుకునేవారుగా ఉన్నామేమో. ఈమె పాపం 1కి 2 అయిపోయినాయి. ఆ తర్వాత అసలైన స్త్రీ, మొదటి స్త్రీ ఉదయం లేచి ఏం చేయాలనుకుందంట? 21వ వచనం, ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయెను. ప్రియులారా, ఈ తల్లి క్రమ ప్రకారం ఉదయం లేచి బిడ్డకు పాలియడానికి
ప్రయత్నించినట్టుగా చూస్తున్నాం. బిడ్డ ఏడిస్తే పాలు ఇచ్చినట్లుగా లేదు ఇక్కడ. మామూలుగా ఆమెకి ఉన్న అలవాటు ఏంటి? క్రమముగా పాలు ఇవ్వాలి. డాక్టర్స్ అంటారు బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇవ్వమని డాక్టర్లు ముందే చెప్తారు బాలింతలకి. కానీ ఏడవక ముందే ఈమె క్రమ ప్రకారము ఉదయమైన బిడ్డకు పాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అమ్మలారా, ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా క్రమ ప్రకారం మన బిడ్డలు వాక్యం అనే పాలన ఇస్తున్నామా? ఆ విషయంలో అందరూ ఓడిపోతున్నాము. మన పిల్లలను వాక్యంతో మనం పెంచుతున్నామా? ఇంటి వారందరికీ వంట చేసి భోజనం చేసి పెట్టడానికి చాలా చింత కలిగి ఉన్నాం, కానీ చిన్న బిడ్డలకు వాక్యం అనే పాలు ఇచ్చే విషయంలో ఒకవేళ అందరూ ఓడిపోతున్నామేమో. ప్రార్థన చేయకపోయింది ఒక నేరం, వాక్యమైన పాలు ఇవ్వకపోవడం మరొక నేరం. వేషైనా జీవితం బాగలేకపోయినా పిల్లేడల ప్రేమ ఎంత గొప్పది. పాలు ఇవ్వ చూడగా అది చచ్చిపోయినట్టు ఆమె చూసింది. ఆ ఫీచర్స్ అన్నీ చూసుకుంది, అసలు తన బిడ్డే కాదని అనుకుంది. నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన బిడ్డ కాడని ఆమె తెలుసుకున్నాను. మన కడుపున పుట్టిన బిడ్డను నిదానించి చూస్తున్నామా? వారి చర్యలు కనిపెడుతున్నామా? గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇంటి వారి నడతలను నిదానించే కనిపెడుతుంది. వారి చూపులు, వారి ఫోన్ కాల్స్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నైజం, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో, వారి జీవిత విధానాలు నిదానంగా మనము కనిపెడితే వాడు నా బిడ్డ కాదు, నా బిడ్డ నాలాగే ఉంటాడు, నా ఫీచర్సే ఉన్నాయి, నా యొక్క ముఖ కవలికలే ఉన్నాయి, వీడు నావాడు కాడు అని మనం గుర్తిరుగుతున్నామా? ఈనాడు మన ఆశల చొప్పున మన బిడ్డలు పెరగకపోతే వాడు నావాడు కాదు ప్రభువా, నాలాగా వాడు లేడు, మాలాగా భక్తి లేదు, మాలాగా పవిత్ర జీవితం లేదు, ఈ బిడ్డ మావాడు కాదు, వాడు నీవాడు కాదు ప్రభువా, సాతాను వాడు లోక సంబంధిగా ఉన్నాడని వారి విషయమై ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకుంటున్నామా? ఆ తర్వాత ఈ బిడ్డ నావాడు కాదని అనుకుంటూ ఉండగా ఇద్దరు పోట్లాడుకున్నట్లు మనం చదువుతున్నాం. 22వ వచనం. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చింది దాని బిడ్డ అని చెప్పినారు. రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రోజుల్లో రాజు ఎవరండి? సొలొమోను రాజు. ఇద్దరు న్యాయం తీర్చబడ్డానికి అక్కడికి వెళ్ళారు. నాది బ్రతికిన బిడ్డ, నాది కాదు, ఇది చచ్చింది నీ బిడ్డ అని ఇద్దరు పోట్లాడుతూ ఉండగా అలా అక్కడికి వచ్చి మళ్ళీ రాజు దగ్గర అబద్ధం చెప్తుంది. రాజు సన్నిధికి వచ్చింది, అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట ప్రార్థన చేయలేదు, లేని స్త్రీగా నిద్రపోతుగా కనిపిస్తుంది. ఇతర బిడ్డను దొంగిలించినట్టుగా కనిపిస్తుంది. తన బిడ్డ చనిపోతే ఏం చేయాలి చెప్పండి? బోరున ఏడవాలి. కాన్పులో కష్టపడి నొప్పులు తిని బిడ్డను కన్నాను, నా గర్భఫలం వ్యర్థమైపోయింది, నీ ఏడవకుండా ప్రార్థన చేయకుండా ప్రక్కన బిడ్డను తీసుకొని ఒకవేళ తన బిడ్డ కాకపోయినా దొంగతనం చేసినాముగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధం, పాపనుకు పాపం చేకూర్చుకున్న బిడ్డగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇలాగా ఆమె అబద్ధమాడి ఈనాడు మన జీవితంలో కూడా, మన ప్రార్థనలో కూడా చేయవలసిన రీతిగా నిజ ప్రార్థనలు కాకుండా అబద్ధ ప్రార్థనలు, అంటే పెదవులతో చేసే ప్రార్థనలే మనం చేస్తున్నామా? వాస్తవికమైన ప్రార్థన చేయడం లేదేమో, చిలక పలుకుల్లాగా ప్రార్థన చేస్తున్నామేమో, ఎఫెక్టివ్గా లేని ప్రార్థన చేస్తున్నామేమో, ఆ కన్నీరే లేదేమో, దుఃఖమే లేదేమో, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మనం చేయటం లేదేమో. ప్రియులారా, అబద్ధముగా, నిజమాడు పెదవులతో కాకుండా అబద్ధముగా చిలక పలుకుల్లాగా వల్లిస్తున్నామా? అది రాజుకు అప్పుడే అర్థమైపోయింది. మన అంతరంగం నిజమైన వేదనతో కూడిన ప్రార్థన మనము చేయాలి. రాజు ఇలాగ పోట్లాడుకుంటున్న వాళ్ళతో ఏమన్నాడు? వీళ్ళిద్దరు ఇలాగ పోట్లాడుతున్నారు కాబట్టి మరి
వారు బ్రతికినది నా బిడ్డ, చచ్చింది నీ బిడ్డ అని అంటున్నారు కాబట్టి అలా కాదు అని చెప్పి రాజు ఏం చేశాడు, ఒక కత్తి తెమ్మని ఆజ్ఞాపించినట్టుగా 23వ వచనంలో మనం చూస్తున్నాం. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. రాజు సన్నిధిలో పరిష్కారమును చేయటానికి కత్తి తెమ్మన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంది, వాక్యం కూడా ఉంది. వాక్యం అనే కత్తి 2 అంచులు కలిగిన ఖడ్గము. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గముతో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మనందరి తీర్పు మధ్య ఆకాశంలో దేవుడు తీర్చినై ఉండగా 2 అంచుల ఖడ్గము ద్వారానే వాక్యమే కొలత, వాక్యమే కొలబద్ద. కనుక ప్రియులారా, ఈనాడు కూడా మన సమస్యలను తీర్చేది ప్రార్థన, అదే సమయంలో వాక్య వాగ్దానములు. కనుక వాక్యమును గుర్తుగా ఉన్న కత్తిని తెమ్మని చెప్పి రాజు ఏమన్నాడు, వారు ఒక కత్తి రాజ సన్నిధికి తేగా, రాజ సన్నిధిలో కత్తి ఉంది. అలాగే తల్లి చేస్తున్న ప్రార్థన ఉంది. మరి ఎప్పుడైతే రాజు 2 భాగాలు చేస్తాను, బ్రతికి ఉన్న బిడ్డను చెరిసగం ఇస్తాను అని రాజు చెప్పినప్పుడు ఆ తల్లి, నిజమైన తల్లి చేసిన ప్రార్థన ఇక్కడ రాయబడింది. అది మనకు చాలా ఇంపార్టెంట్. 26వ వచనం చదువుతారు నేను ఎవరైనా? 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. సరే ప్రియులారా, ఇక్కడ రాజు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఆ తల్లి పేగులు తరుక్కుని పోయింది. ఎవరి విషయమై? బిడ్డ విషయమే పేగులు తరుక్కుపోయింది. బ్రతికి ఉన్నది తన బిడ్డ, ఆ బిడ్డ కోసం పేగులు తరుగుకొని పోయినది. పేగులన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసినట్టు అయిపోయిందండి. ఇటు ప్రార్థన ఎప్పుడైతే రాజు దగ్గర చేసి, బిడ్డను ఎంత మాత్రం చంపొద్దయ్యా, నా బిడ్డను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, నా బిడ్డను నీవు చంపడం నాకు ఇష్టం లేదు, చెరిసగం నాకు వద్దు, బతికి ఉన్న బిడ్డను తీసుకుపోయి చెరిసగం చేసి చంపితే ఎట్లా, వద్దని చెప్పి పేగులు తరక్కుపోయింది ఆ బిడ్డ చేసిన ప్రార్థన. ఈనాడు పిల్లలు చనిపోబోతున్నారంటే ఛత్తీస్గఢ్ లో ఆడపిల్ల గాని మగ పిల్లలు గాని ఎవరినిచ్చినా గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం, ఆడపిల్లలు కూడా యెహోవా ఇచ్చిన స్వాస్థ్యమే. ఆ బిడ్డలందరూ ఎదిగిన పిల్లలు, యుక్త వయసుకు వచ్చిన పిల్లలు, నవ యవ్వన పిల్లలు, కోడన్లు, మన కొడుకుల భార్యలు చనిపోబోతుండగా పేగులు తరుక్కొని పోయిన ప్రార్థన మనము చేయాలి. మన పిల్లలు కాదని అనుకోకూడదు. ఇతరుల పిల్లలు మన పిల్లలే, మన సంఘంలోని పిల్లలే, మన విశ్వాసుల పిల్లలే, పరలోకానికి చేరవలసిన పిల్లలు, సంఘానికి ప్రయోజనకరమైన పిల్లలు, దీవెనకరమైన పిల్లలు, భావి సంఘ పౌరులు. అటువంటి బిడ్డలు విషయంలో పేగులు తరుక్కొని పోయిన వారమే మనం ప్రార్థన చేయాలి కదా. వద్దు రాజా, వద్దు ప్రభువా, ఆ బిడ్డలు చనిపోవద్దు నాయన. సాతాను వారిని కబలించకుండా ఎలా తప్పిస్తావో తప్పించు ప్రభువా. సంగతిని నీ దగ్గర తీసుకొస్తున్నాం, జ్ఞాపకకర్తలై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా అని ప్రభుని ప్రార్థన చేయవలసిన వారమే. ఎంత మాత్రమూ చంపక, ఎంత మాత్రము ఛత్తీస్గఢ్లోని బిడ్డలు చంపబడకుండా, వారి పురుషులు అడ్డం వస్తే కాళ్ళు చేతులు కడ్డ చేయబడకుండా నిమిత్తమే ప్రార్థన మనము చేయవలసిన వారమే. అప్పుడు రాజుకు అర్థమైపోయింది, బిడ్డను ఎంత మాత్రమో చంపొద్దండి, ఆ మొదటి దానికే ఇవ్వండి అని తీర్పు తీర్చే జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇలాగా వారి కోసం మనం కూడా పేగులు తరక్కుపోయిన వారుగా మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మనం మన పిల్లల్ని
ప్రార్థన మనం చేయలేదనుకోండి, వాక్యం పాలిచ్చి వారిని పెంచలేదనుకోండి, మన పిల్లలు మనమే చంపుకున్న వాళ్ళంగా ఉంటాం. ఇంకొకరు చంపాల్సిన పని లేదు పిల్లరా. కనుక మనమే ఆ దుర్మార్గులుగా ఉన్నామా, గర్భస్థ శిశువులుగా పిండంతో ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒక కారణం చేత ఆడపిల్లలని అబార్షన్ చేసుకుంటున్న స్త్రీలం మనం కాదా? ఎవరో అవిముక్తేశ్వర ఆనంద్ కాదు, ఆ ఆదేశ్ సోనియా అనే వ్యక్తులు కాదు. మనమే ఎంత కఠినం. గర్భంలో ఉన్న ఆడపిండాలను మనమే చంపుకుంటున్నామేమో. ఆలోచన చేయండి. వీటి విషయమై మీరే ఇంకా ఎక్కువగా ఆలోచన చేసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు 43వ అధ్యాయము ఆదికాండం గ్రంథంలో ఇంతకుముందు చెప్పిన వచనం చదువుకుందాం. 20వ వచనం 43:20 తీసిన వాళ్ళు చదవండి నాన్న. 43:20లో ఎవరు ప్రార్థన చేశాడు? 30వ వచనంలో అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చును గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చను. ఇది సందర్భం మనకు బాగా తెలుసు. సౌలు కాదు, యోసేపు ఐగుప్తులో మరి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అనేకులకు ఆ క్షామంలో, ఆ కరువు కాలంలో మరి భర్తం ఇచ్చేవాడుగా, పోషించేవాడుగా, అన్నదాతగా ఉన్నాడు. ఆ సమయంలో బెన్యామీను తన అన్నలతో పాటు గోనె సంచి తీసుకొని ఇట్లా పట్టుకొని వాళ్ళ అన్న దగ్గరకు వచ్చాడు. తాను అన్నదాతగా ఉన్నాడు కానీ తమ్ముడు సంచి పట్టుకొని ఇలా వచ్చినప్పుడు ఆ సంగతి అన్నకు తెలిసింది. బెన్యామీను గుర్తుపెట్టి ఎలా ప్రార్థన చేశాడు. నా తమ్ముడు కరువులో ఉన్నాడు, వాక్య కరువులో ఉన్నాడని ఈనాడు మన చెల్లెల కోసం, రక్షణ లేని వారి కోసం మనం ఇట్లా ప్రార్థన చేస్తున్నామా? అందరికీ ఉన్నారు, అందరి ఇళ్ళలో తమ్ముళ్ళు ఉన్నారు, కజిన్స్ ఉంటారు, బంధువులు ఉంటారు. ఈ యోసేపు లేదా ఈ బెన్యామీను పేరులో ఎవరినైనా పెట్టుకోండి, వారి కొరకు కన్నీళ్లు పొర్లుకొని వచ్చిన కన్నీళ్లు మనకున్నాయా? అందరి ముందర ఏడిస్తే బాగుండదని ఆయన పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చోటు వెతుక్కుని లోపలికి గదిలోనికి వెళ్ళి ఆయన చేసిన ప్రార్థన. ఈ గది ప్రార్థన గది కాదా? రహస్యమందు చూచే తండ్రి కొరకు, మన అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, వారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన పొర్లుకొని వచ్చిన దుఃఖంతో మనం ప్రార్థన చేయవలసిన వారం కాదా? తాను కష్టంలో లేడు కానీ తన తమ్ముని విషయంలో మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో వారు ఒక చోట నరకంలో, మనం ఒక చోట ఉంటే ఎలాగా? పేగులు తరక్కుపోయిన దుఃఖముతో ప్రార్థన, పొర్లుకొని వచ్చిన దుఃఖంతో ప్రార్థన మనం చేయాలి. ఆయన ప్రేమకు ప్రతిరూపంగా ఉన్నాడు మరి బిడ్డ. ఆ తర్వాత వారికి భోజనం పెట్టినప్పుడు బెన్యామీనికి ఇచ్చిన వంతు ఎటువంటి వంతు అండి? 5 అంతల ఎక్కువ మరి ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక 5వ వంతు గొప్పదిగా, 5 అంతల గొప్పదిగా మనం చూస్తున్నాం. అలాగూ వారిని సంతృప్తి పరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి దుఃఖంతో మనం ప్రార్థన చేయాలని మొరపెట్టుకుంటున్నాం. ఒక నిమిషం అండి, సారీ.
ఆ తర్వాత ప్రియులారా, మనం చేయవలసిన మరొక ప్రార్థన యెషయా గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 17వ వచనం. ఇంకా మన మధ్య ఉన్న ఈ పరిస్థితులన్నిటికీ నేను చెప్పిన దానికంటే మీరు ఎక్కువగా తెలుసుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్, అలాంటి వాటి కొరకే ఎలాగ మనం ప్రార్థన చేయాలో 16 నుంచి మనం చదువుకుందాం. 26, 16. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు. ఈ దినాల్లో మనం ఎలాంటి ప్రార్థన చేయాలంట? దీన ప్రార్థన. భిక్షమెత్తుకునే వాడు చేసే దీన ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థనలు, సుంకరి చేసిన ప్రార్థనలు, ఆకాశం వైపు తల ఎత్తి చూడడానికి వీలు లేకుండా రొమ్ము కొట్టుకొని అని చేసిన ప్రార్థనలు మనం చేయవలసిన వారం. 17వ వచనం చూడండి, ఇంకా ఎలా చేయాలి? యెహోవా ప్రసూతి కాలం సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టుకున్నట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భం ధరించి వేదన పడితే మీ గాలిని కన్నట్టు ఉంటుంది. మేము లోకంలో రక్షణ కలుగ చేయకపోతుంది, లోకంలో నివాసులు పుట్టలేదు అని వాక్యంలో చదువుతున్నాం. గర్భవతి వేదన పడి చేసినట్లు వేదనతో మనం ప్రార్థన చేయాలి. మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు తొలి కాన్పులో మీకు ఏ అనుభవం లేనప్పుడు ఎలా ఏడ్చారు? కొద్దిమందికి సులువైన కాన్పులు ఉన్నాయేమో, కొద్దిమందికి కష్ట కాన్పులు ఉన్నాయేమో. గుర్తు చేసుకోండి, ఎట్లా వేదన పడ్డారు, ఎంత బలహీనంగా ఉన్నారు, ఎట్టి గావు కేకలు పెట్టారు, ఎట్టి చెమట్లు కార్చారు, ఎట్టి నొప్పులు పడ్డారు. అటువంటి నొప్పులు భయంకరమైన మీ జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. ఎముకలకు విరిగిపోయేటట్టు ఎంత పెయిన్స్ అనుభవించారు, అది గుర్తు చేసుకొని అలాంటి ప్రార్థన చేయాలంట. నా తొలి కాన్పులో నేనెంత వేదనలు పడ్డాను, నేను ఎలాగో హాస్పిటల్లో కిటికీలో మరి ఆ కడ్డీలు పట్టుకొని ఎలా ఏడ్చానో ఆ ప్రార్థన నాకు గుర్తుంది. అలాంటి ప్రార్థనలు మనం చేయాలంట. ఏలైనగా లోకంలో నివాసులు పుట్టలేదు, మృతులైన వారు బ్రతకలేదు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలంట. గర్భవతి వేదన పడి కనింది గాలి అంట, బిడ్డ దక్కలేదు. అలాంటి పరిస్థితుల్లో గర్భవతి ఎలాగో ప్రార్థన చేస్తుందో. యోవేలు గ్రంథంలోకి వెళ్తే, యోవేలు యవ్వనురాలు తన భర్తను పోగొట్టుకునేటప్పుడు ఆమె చేసిన ప్రార్థనలంట. యవ్వన కాలంలోనే, పిల్లలు కూడా పుట్టక ముందే భర్త చనిపోయినప్పుడు యవ్వనురాలు చేసే ప్రార్థన ఎంత వేదనకరంగా ఉంటుందో అటు ప్రార్థన మీరు చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ ఊహించుకొని మనం ప్రార్థన చేద్దాం. శక్తి లేకపోయినా బిగ్గరగా ఆయన చేసిన, దావీదు చేసిన ప్రార్థన పొల్లుకొని వచ్చేటట్లు మరి ప్రార్థన. యోసేపు తన తమ్ముని కొరకు కన్నీళ్లు ఒలికించేలాగా ప్రార్థన చేశాడు. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు తాను బ్రతికిన దినాలన్నీ కూడా కన్నీటితోనూ వేదనతోనూ ఆయన చేసిన ప్రార్థనలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ చివరి ప్రార్థన ఎలాగైనా చేశాడో మనం మనకు చివరిది అది ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను. ఆయన ప్రార్థన అంగీకరించబడిన ప్రార్థన. ఈనాడు మన ప్రార్థన కూడా అంగీకరించబడిన ప్రార్థనగా ఉండాలంటే మహారోదనం అంట, కన్నీళ్ళంట. మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు. అలాగా వాటిని సమర్పించుకున్నాడంట. ఈ ప్రార్థనలు కూడా ఎలాగ చేశాడు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అందుకు అంగీకరించబడ్డాయి. ఈనాడు ప్రార్థన చేసే మనందరి జీవితంలో భయము భక్తి కలిగి ఈ ప్రార్థన చేస్తున్నామా?
మహారోధులను చేయొచ్చు, కన్నీళ్లతో మరి మనం ప్రార్థన చేయొచ్చు, గుండెలు బాదుకొని చేయవచ్చు, పొర్లుకొని వచ్చిన దుఃఖముతో ప్రార్థన చేయొచ్చు. శక్తి లేనంత పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థన ఏడ్చి చేయవచ్చు. కానీ భయభక్తులు లేకపోతే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ప్రియులారా, చెక్ చేసుకుందాం. భయము భక్తి ముందు మన జీవితంలో అవసరం. అప్పుడే మన ప్రార్థనలు అంగీకరించబడతాయని మనం నేర్చుకుంటున్నాం. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని విధేయత కూడా ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ఇలాంటివి ప్రార్థనలు ఎన్ని చేశాడు? బ్రతుకు దినములన్నిటినూ ఆయన చేశాడు. ఈ రోజు మాత్రమే కాదు, శ్రమలు ఎక్కువైన మాత్రమే కాదు, తన జీవిత దినములు ఎన్ని దినాలండి? 33.5 సంవత్సరములు. ప్రాముఖ్యముగా ఆయన బహిరంగ సేవలోనికి వచ్చి చేసిన ప్రార్థన 3.5 సంవత్సరములు ప్రతి రాత్రి ప్రార్థనా రాత్రిగా ఆయన చేసుకొని మహారోదనం అంట. తన్ను మరణం నుండి రక్షింపగల వానికి రక్షించాడా దేవుడు? అసలు మరణం నుండి రక్షించాడా? లేదు. ఎప్పుడు రక్షించాడు అనుకోవాలి? 3వ దినం మృత్యుంజయుడు తిరిగి లేచినప్పుడు మాత్రమే ఆయన రక్షించబడ్డాడు. శ్రమలు పూర్తిగా ఆయన అనుభవించకపోతే, సులువ బాధలు అనుభవించకపోతే మనకు రక్షణ లేదు కనుక తండ్రి ఈ నా గిన్నెను తొలగించమని ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. ముఖము తప్పించుకున్నాడు, త్రిప్పుకున్నాడు. వేదంతో చేసిన ప్రార్థనలు తన కొరకు కాదు కానీ అవి మన కొరకు దేవుడు వాడుకున్నట్టుగా చూస్తున్నాం. కుమారుని రక్షించలేదు, నిన్ను నన్ను రక్షించాడు. అలాగే ఈ వేదన భరితమైన రోదన భరితమైన ప్రార్థనలు మన కొరకే ప్రియులు. అలాగే మనని వేదిక రక్షించుకున్నాడు. ఈనాడు మన పిల్లల్ని, మన జాతి వారిని, మన క్రైస్తవులను, మన విశ్వాసులను, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరెవరు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారు వారందరూ రక్షణ కొరకు ఎంతగా మనం ప్రార్థన చేయవలసిన వారము. ఇట్టి ప్రార్థన భారము దేవుడు మనకిచ్చులాగన, భయభక్తులతో ప్రార్థన చేయలాగన, విధేయతతో ప్రార్థన చేయలాగన మనం సిద్ధపరచుకొని అలాగ ప్రార్థన చేయడానికి ప్రభు కృప మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ప్రతిరోజు జూమ్ కూడికి వచ్చే వారందరూ కూడా మీ నోట్స్ల్లో వాటన్ని రాసుకొని ఉన్నారు. వాటన్నిటిని కొరకు మీరు ప్రార్థన చేయండి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. అవి కూడా మీకు తెలుసు. మరి ఛత్తీస్గఢ్లో బైరంపూర్ అనే ప్రాంతంలో 3 విలేజెస్ ఉన్నాయంట. ఆ 3 విలేజెస్ లో 100% ప్రభు నమ్ముకున్న సనాతన ధర్మం అనుసరించే వాళ్ళు, హిందువులు ఎవరు లేరని మరి అక్కడున్న సాతాను సైన్య సమూహము, సాతాను రాయబారులు విజృంభించి మరి పెద్ద ఊచకోత అక్కడ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళందరూ అనుకుంటే 1000 లేకపోతే 2000 మంది మాత్రమే ఉంటారండి. ఈ 2000 మంది 1000 మందిని చంపడానికి ఎన్ని వేల మందిని రెడీగా చేసుకుంటున్నారు వాళ్ళు? 5000 మందిని. ఏం చేయాలనుకుంటున్నారో సైతాను చిత్తు కడను దేవుడు తలకిందులు చేసేటట్టు వారు త్రవ్వుకున్న గొయ్యిలో వాళ్లే పడతారో ఏమో మనకు తెలియదు. ఏ విధంగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తాడో మనకు తెలియదు. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అలాగే ట్రంప్ కొరకు ప్రార్థన చేద్దాము. 3వ కోరేష్ ఆయన అని చెప్తున్నారు. 3వ మందిర నిర్మాణం, సొలొమోను లాంటి మందిర నిర్మాణం చేయాలని యూదులు, ఇశ్రాయేలీయులు మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సరుకు సరంజామా రెడీగా ఉందంట. కట్టాలనుకుంటే ఈ రాత్రే కట్టగలరంట, 1 రోజులోనే. కానీ దానికోసం మందిరం కట్టడానికి ముందు ఎర్రపయ్యను వారు సిద్ధపరచుకున్నారు. 5ని పెంచుతున్నారు కనుక ఎర్రపయ్య సిద్ధంగా ఉందంట. అది దాన్ని బలి చేసి వారు దాని బూడిద తీసుకొని మందిర మరి సరుకులన్నిటినీ లేదా ఆ యొక్క మందిర వస్తువులన్నిటినీ వారు మరి శుద్ధి చేస్తారంట. ఆ బూడిదతో ధర్మశాస్త్రాల ప్రకారం శుద్ధి చేసి మరి అది కట్టడానికి ప్రపంచంలో ఉన్న యూదులందరినీ పిలుస్తున్నారు, వాళ్ళు పిలుపునిస్తున్నారు. 10 మంది ముందే వచ్చేసారు, వస్తూనే ఉన్నారు.
ఇప్పుడు వారికి ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వబడింది. మీరు ఎట్టి అనానుకూల పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరందరూ జెరూసలేం చేరాలని, ఇశ్రాయేల్ దేశం చేరాలని వారందరూకి వారు పిలుస్తున్నారు. మరి ఇలాగ మందిరం కట్టుచున్న పరిస్థితుల్లో అది ఫినిష్ అయిన తర్వాత యాంటీ క్రీస్తు విరోధి మరి యూదులతో స్నేహం చేసి తానే మెస్సియా అని అనుకోవడం ద్వారా ఆ యాంటీ క్రైస్ట్ను వారు స్నేహం చేసి మందిరంలో ప్రవేశింపనిస్తారు. 3.5 సంవత్సరాల తర్వాత వాడు మరి అసలు రూపం బయట పెడతాడు, వాళ్ళకి శత్రువు అవుతాడు, వారు తరవబడతారు. ఈ మందిరం కట్టబడడానికి ముందుగానే సంఘం ఎత్తబడుతుంది. ఎంత సమీపంగా దేవుని రాకడుందో, నీవు నేను ఎంతగా సిద్ధపడాలో, మన హృదయాల్ని మన జీవితాల్ని సవరించుకొని మన బిడ్డలు మనతో కూడా ఎత్తబడాలంటే, మన మనమన్లు మనవరాళ్ళు కూడా ఎత్తబడాలంటే ఎంతగా వారిని రక్షించుకొనవలసిన వారంగా ఉన్నాము. ఇప్పుడు మనం చెప్పిన ఆ దుఃఖముతో కూడిన ప్రార్థనలన్నీ చేయడానికి కూడా చాలా తక్కువ సమయం ఉంది, ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఎంత భారంతో మనం చేయాలంత భారం ప్రభు ఆత్మతో నింపబడి ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ మరపెడుతున్నాడు. యేసు ప్రభు కూడా తన రక్తాన్ని చూపించి విశ్వాసులను మన కొరకు విజ్ఞాపన చేస్తుండగా అసలు ప్రాబ్లం ఉన్న మనం ఎంతగా మనం ప్రార్థన చేయాలో మరి నిద్ర ఆపేసుకొని ప్రతి సమయమును ఆగకుండా మెలకుతో మనం ప్రార్థన చేయవలసిన వారమైన గుర్తుపెట్టుకోండి. 3వది, మోడీ గారు ఆయన ప్రభుత్వం బీజేపీ వాళ్ళు మరి ఆదివారం సెలవు లేకుండా శుక్రవారం సెలవు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. బ్రిటిష్ వాసన తగలకుండా బ్రిటిష్ వాళ్ళు పెట్టింది 400 సంవత్సరాల క్రితం నుంచి ఆదివారమే మనకు సెలవు దినంగా ఉంది. ముఖ్యంగా దేవుని పిల్లలు, ముఖ్యంగా విశ్వాసాలు ఆరాధించుకోవడానికి అనుకూలంగా ఉంది. మరి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్చినా పర్వాలేదు, మన అసలు భక్తి ఇప్పుడే బయటపడుతుంది. ఇవన్నీ విరుద్ధంగా, క్రైస్తవులకు విరుద్ధంగా జరుగుతున్నాయి. మరి బ్రిటిషర్స్ వాసన రాకూడదు అనుకుంటే వాళ్ళు కట్టిన ఆనకట్టలు ఉన్నాయి కదా, వాళ్ళు చేసిన కనిపెట్టిన ఏరోప్లేన్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, ముద్రణ యంత్రాలు ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి, రకరకాల అన్ని వాళ్ళే 90% వాళ్ళే కనిపెట్టింది. మరి అవన్నీ నాశనం చేయొచ్చు కదా. ఇంగ్లీష్ భాష కూడా వాళ్ళదే. కాబట్టి మరి ఇంగ్లీష్ చదువులు ఎక్కడ చూసిన హాస్పిటల్స్ పెద్ద పెద్దవి వాళ్ళు అవన్నీ కూడా వాడుకుంటున్నారు. క్రైస్తవులను మాత్రమే హింసించడానికే, ఆటంకపరచడానికే ఇవన్నీ చేస్తున్నారు. కనుక ప్రియులారా, వారి ఎత్తుకడలు చిత్తుకడ చేసేందుకొరకై మనం ప్రార్థన బహుగా చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పోస్ట్ చేశారు కదా దేవుని బిడ్డలు, వాటన్నిటిని కూడా మనం చదువుకుందాము. 10 మంది గర్భఫలం కావాలనుకుంటున్నారు, మరి రసజ్ఞ గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. ఆ తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పాట పాడిన బిడ్డ బ్లెస్సీ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తుంది. అనంతపురం సంఘంలో సుదర్శన్ రాణి రాస్తుంది. మీ సంఘాల్లో ఎవరెవరు రాస్తున్నారో మీకు తెలుసు కాబట్టి వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వెనక్కిపోతానే ఉంది. కనుక ఆ విషయంలో కూడా బిడ్డల్ని జ్ఞాపం చేసుకోమని మనవి చేస్తున్నాం. పులివెందల్లో ఈ నెల 27, 28 తారీఖుల్లోనూ అలాగే మార్చి 1న కూడా 3 రోజులు మీటింగ్స్ జరుగుతాయి. మొదటి 2 రోజులు 27, 28 సంఘానికి జరుగుతాయి. మార్చి 1న ఓన్లీ ఫర్ యూత్ కు మాత్రమే జరుగుతుంది. కనుక వెళ్ళవలసిన వారు వెళ్ళవచ్చు. ఆ మీటింగ్స్ లో ఆ యొక్క మరి ప్రసంగికులుగా 3 ఉంటారు. అందులో నా కుమారుడు పాల్ ప్రసాద్ కూడా ఉంటాడు. వాక్య పూర్ణతో, ఆత్మ పూర్ణతో దేవుడు ఆ బిడ్డలను 3 నింపి ఆత్మ రక్షణ కొరకై మరి సంఘాల యొక్క క్షేమార్థమై, బిడ్డల యొక్క క్షేమార్థమై మరి అనేకుల కొరకు వాడబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మనవి చేస్తున్నాము. అలాగో రక్షణ లేని బిడ్డల కోసం ముఖ్యంగా ప్రార్థన చేయండి. వారందరి గతంలో మనకు తెలుసు. మరి కొద్దిమంది ముఖ్యంగా మా సంఘంలో విక్టోరియా ఆదినారాయణ గారి చిన్న అమ్మాయి, 1 year అమ్మాయి
మరి ఆ బిడ్డ లోయి క్రిస్టియాను ఆ అమ్మాయికి ఫిట్స్ వస్తున్నాయి ఈ మధ్య, నిన్న కూడా వచ్చాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయింది జ్వరం వచ్చి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని ముఖ్యంగా కోరుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా అనారోగ్యం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. మన పార్టిసిపెంట్స్ లో కూడా తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా క్యాన్సర్ తో ఉన్నారు. ఫోర్త్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వినయ కుమార్ చిన్న బిడ్డ 1.5 సంవత్సరం లివర్ క్యాన్సర్ తో ఉన్నాడు. 4 కీమోలు జరిగినాయి. ఆ తర్వాత ఆపరేషన్ కి ప్రిపేర్ చేస్తున్నారు. చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అలాగే అంజిరెడ్డి గారు హైదరాబాద్ లో, మరి పాల్సన్ గారు కూడా దేవుని సేవకులు, ఆయన కూడా 4th స్టేజ్ అని విన్నాము. అలాగే శోభారాణి కూడా 4th స్టేజ్. తిరుపతమ్మ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వర్షిణి అనే అమ్మాయి 7 సంవత్సరాలు, ఆమె క్యాన్సర్ కాకపోయినా ఆ బిడ్డలో తెల్ల రక్త కణాలు రాను క్షీణించిపోతున్నాయి. పోయిన శుక్రవారం వరకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆ తర్వాత అవి ఇంప్రూవ్ కాకపోతే మేము చేసేది ఏమీ లేదని డాక్టర్లు చేయెత్తారు. ఆ బిడ్డ సంగతి ఏంటో ఎవరేం చెప్పలేదు, పోస్టులు కూడా పెట్టలేదు. వర్షిణి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హమాస్ యుద్ధము, ఆ తర్వాత ఇరాన్ యుద్ధం కూడా ప్రారంభం అవుతా ఉంది. మరి ఇజ్రాయెల్స్ తో వాళ్ళు వారు చేయబోతున్నారు, జ్ఞాపకం చేసుకోండి. యూదులు ఇశ్రాయేల్ యెరూషలేము వాస్తవుల కొరకు, వారి రక్షణ కొరకు, ఐడిఎఫ్ అనగా వారి సైన్య సమూహం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు రాకడం చాలా తొందరలో ఉందని ఇవన్నీ కూడా మనకు గుర్తు చేస్తున్నాయి. మిగతా యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి, అవి ఆపబడ్డం లేదు. యుద్ధములు చూసే కొలది ప్రభు రాకను గుర్తు చేసుకున్నాము. కొండమ్మ కూతురికి గడ్డ ఉందని ప్రార్థన చేయమంటుంది పద్మ. మరి చెప్పినట్టు నాగేశ్వరరావు అని ఆయన కూడా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇంప్రూవ్ అవ్వాలంట, రక్షణ కూడా అని చెప్తున్నారు. సంధ్య వారి ఇంటిలో కొద్దిమంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన సేవను జ్ఞాపకం ఉంచుకుందాం. మరి వారి కూతురు ఆరాధ్య ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే ఆమెకు చాలా భయము. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలా, చక్కగా రాయడానికి కొరకు ప్రార్థన చేయండి. రమేష్ అనే వ్యక్తి కూడా వారి ప్రాంతంలో ఉన్నాడు. ఆయన 4th స్టేజ్ క్యాన్సర్ అంట, రక్షణ కొరకు. మరి 2 పిల్లలు ఉన్నారు. ముందే తల్లిని కోల్పోయారు వాళ్ళు, తండ్రిని కూడా కోల్పోకుండాట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇంకా చిన్నవి పెద్దవి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రార్థన చేసే సమయం నాకు లేదు, ఇప్పుడు అయిపోయింది కనుక. ఆంటీ ఆంటీ చెప్పండి. విజయశ్యామ్ ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నాడు. ఆయన ఉద్యోగం తీసుకోవద్దా లేదని ఆఫీసర్స్ భావిస్తున్నారు. ఆ బిడ్డను సెలెక్ట్ చేయడం కొరకు ప్రార్థన చేయండి. ఇద్దరు ఒక ఊరు వెళ్తున్నారు సేవ కొరకై, ప్రస్తుతం ప్రయాణం చేస్తూ బస్సులో ఉన్నారు. అయినా కూడా ప్రార్థన చేసింది లేయ. కనుక వారి బంధువుల రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిరంకు వేరే స్థలాన్ని చూస్తున్నారు, మరి దాన్ని కొనుగోలు విషయమై ప్రార్థన చేయమని కోరుతున్నారు. వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఆంటీ నేను హ్యానాన్ విజయవాడ. సుధా కొడుకు అమిత్ సందేశ్ 10th CBSE ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఆంటీ. 2 ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా మిగతా ఉన్నవి. బాబు చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు ప్రేయర్ చేయండి. రక్షింపబడ్డాడు వాడు, ప్రభువులో ఇంకా మంచిగా రక్షణలో ఉండేటట్టు కూడా ప్రేయర్ చేయండి ఆంటీ. విన్నారు కదమ్మా అమిత్. వందనాలండి. డానీ అనే అబ్బాయి కూడా మిగతా రాయడానికి బిడ్డ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి మా డానీ అనే అబ్బాయి ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నాడండి. ఏంటో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తున్న బిడ్డల కోసం డానీ అనే అబ్బాయి రాస్తున్నాడు. ఇంటర్ ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అన్ని చోట్ల ఉన్నారు పిల్లలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సమీపంలో ఉన్నాయి కొంతమందికి. అన్ని చోట్ల వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు చాలా అయ్యాడండి, సూచించమని చెప్పాడండి. అదే మేము
సావిత్రమ్మ అక్క, ఇంట్లో కూడా పదే బాబుకి పదే రిజల్ట్ కోరుతుంది. వచ్చేసిందండి ఆయన అక్క. రెండుకి ఎవరు రాలేదని వారి అవసరాన్ని దేవుడు తీర్చేటట్టు వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మనం చేస్తున్నాం. నెక్స్ట్ ప్రార్థన ఎవరిదండి? చెప్తున్నారు ఏదో ప్రకటన. శామ్ విజయ్ కి జాబ్ వచ్చేసిందంట, స్తుతించే అంశంగా పెట్టమని చెప్పారు, ఇంటర్వ్యూ కోసం కాదు. వచ్చిందంట. అంతేనా సిస్టర్? వచ్చిందమ్మా. సిస్టర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పారండి ఇప్పుడే. ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ చేయలాగా ప్రార్థన చేయాలి. సెలెక్ట్ అయింటే దేవునికి స్తోత్రం అన్నాలి. ప్రార్థన నెక్స్ట్ చేయవలసిన చేస్తారమ్మా. చేస్తాడండి. ప్రేమ నమ్మకం అక్క మరి లేయర్ ఎప్పుడు చెప్పుకోండమ్మా. మా తమ్ముడు కొడుకు గాని 10వ తరగతి అక్క, ఇప్పుడు 2 అయిపోయినాయి. వాడు గాని వాని గురించి కానీ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చక్కగా ఉండి వాళ్ళ రక్షణలోకి వచ్చినట్లుగా, మా కూతురాళ్ళు రక్షణకు వచ్చినట్లుగా సాయం చేసినట్లుగా ప్రార్థనలు పెట్టరుక. ఇలా కుమార్తెకు గడ్డం ఉందంటండి. దాని యొక్క ఆరోగ్యం కొరకు, ఆమె ఆరోగ్యం కొరకే, వారి భార్య భర్తల రక్షణ కొరకే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని. వాళ్ళ తమ్ముడు భార్య మధ్య చాలా అసమాధానంతో ఉన్నారు. కలిసినట్టుగానే కలిశారు. మరి వారి యొక్క వ్యాజ్యం తీర్చబడినట్లుగా వారి కుమారుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. చేయండి అన్న, ప్రార్థన చేయండి. మహాపరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగల ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంలో నీకు చేరొస్తున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా చిన్న మందగా ప్రభా నీ సన్నిధిలో సాగిల పడుతున్నాం తండ్రి. ఏ దేవుడికి ఏ ప్రజలు సమీపముగా ఏ ప్రజలకి ఏ దేవుడు సమీపముగా లేనంతగా మీరు మాకు సమీపంగా ఉన్నారు ప్రభా. నిజముగా మొరపెట్టు వారికి నాయన ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి, ప్రార్థనలు ఆలకించువాడు తండ్రి. అవును ప్రభా, నాయన నేను మొరపెట్టలేదు ప్రభా. నాయనా నా పాపం నుంచి, నా శాపం నుంచి క్షమించమని నేను అడగలేదు ప్రభా తండ్రి. నీ ఉచితమైన కృప చేత జాలిపడి కనికరపడి ప్రభా, ఊరు వెలుపల ఉన్న పాపపు కుష్ఠతో ఉన్న నా జీవితాన్ని మీరు ఎన్నిక చేసి ప్రత్యేకపరిచి ప్రభా, నాయన దూరస్తురా